వెల్కమ్ బ్యాక్ టు ద నర్సింగ్ జోన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిప్రెషన్ అనే సైకియాట్రిక్ కండిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ టాపిక్ మెంటల్ హెల్త్ నర్సింగ్ లేదా సైకియాట్రిక్ నర్సింగ్ అనే సబ్జెక్ట్లో ఉంటుంది. ఎస్పెషల్లీ మూడ్ డిజార్డర్స్ అనే యూనిట్లో మనం చూడగలుగుతాం ఈ టాపిక్ని. డిప్రెషన్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట థర్డ్ BSc వాళ్ళకి. So first of all, definition: depression is a mood disorder that causes a persistent feeling of sadness and loss of interest in things and activities you once enjoyed. సో డిప్రెషన్ అనేది ఒక మూడ్ డిజార్డర్ అనమాట. ఈ డిజార్డర్లో ఏమవుతుందంటే ఒక పర్సన్ కంటిన్యూస్గా సాడ్నెస్ని, లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఫీల్ అవుతూ ఉంటారు. ద సేమ్ పర్సన్ పాస్ట్లో ఏ థింగ్స్ అయితే, ఏ యాక్టివిటీస్ అయితే ఎంజాయ్ చేస్తూ చేయగలిగారో, సో ప్రెజెంట్ అయితే ఆ యాక్టివిటీస్ని చేయలేరు అనమాట. చేసే యాక్టివిటీస్లో ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి, కంటిన్యూస్గా సాడ్ ఫీల్ అవుతుంటారు. ఇట్ కెన్ ఆల్సో కాజ్ డిఫికల్టీ విత్ థింకింగ్, మెమరీ, ఈటింగ్ అండ్ స్లీపింగ్. లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ థింగ్స్ ఆర్ యాక్టివిటీస్తో పాటుగా థింకింగ్ సరిగా ఉండదు, మెమరీ సరిగా ఉండదు, సరిగా తినలేరు, సరిగా పడుకోలేరు కూడా. ఇది డెఫినేషన్. నెక్స్ట్ టైప్స్. The American Psychiatric Association's Diagnostic Statistical Manual of Mental Disorder, 5th edition DSM-5, classifies depressive disorders as the following. So, according to American Psychiatric Association, depression-ni konni types కింద divide చేశారు. So, first one, clinical depression, major depressive disorder. A diagnosis of major depressive disorder means you have felt sad, low or worthless most days for at least 2 weeks, while also having other symptoms such as sleep problems, loss of interest in activities or change in appetite. సో క్లినికల్ డిప్రెషన్లో ఏమవుతుంది అంటే మ్యాక్సిమం డేస్ లేదా మ్యాక్సిమం వీక్స్ ఒక పర్సన్ చాలా సాడ్గా లేదంటే లోగా ఫీల్ అవుతూ ఉంటారు, వర్త్లెస్గా ఫీల్ అవుతుంటారు, వాళ్ళకి ఏ వాల్యూ లేదు, సో వాళ్ళు యూజ్లెస్ అన్నట్టుగా ఫీల్ అవుతారు అనమాట. అట్లీస్ట్ మంత్లో 2 weeks అలా ఫీల్ అవుతూ ఉంటారు. దీంతో పాటుగా అడిషనల్గా స్లీపింగ్ ప్రాబ్లమ్స్ ఉంటుంది, సరిగ్గా ఆకలి ఉండదు, సరిగ్గా వాళ్ళు చేసే వర్క్లో సో కాన్సన్ట్రేట్ చేయలేకపోతారు, ఇంట్రెస్ట్ ఉండదు. సో దిస్ ఇస్ ద మోస్ట్ సివియర్ ఫార్మ్ ఆఫ్ డిప్రెషన్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ఫార్మ్స్. సో మ్యాక్సిమం మనం చూడబోయే టైప్స్లో క్లినికల్ డిప్రెషన్ అనేది సో మేజర్ టైప్ అండ్ అలాగే మోస్ట్ కామన్ కూడా పీపుల్లో. సెకండ్ టైప్, persistent depressive disorder. Persistent depressive disorder is mild or moderate depression that lasts for at least 2 years. The symptoms are less severe than మేజర్ డిప్రెసివ్ డిజార్డర్. పర్సిస్టెంట్ డిప్రెసివ్ డిజార్డర్కి వచ్చేసరికి ఇది మైల్డ్ ఆర్ మోడరేట్గా ఉంటుంది. సో ఎస్పెషల్లీ 2 or more years ఇది మనం ఒక పర్సన్లో చూడగలుగుతుంటాం. దీని సిమ్టమ్స్ వచ్చేసి క్లినికల్ డిప్రెసివ్ డిజార్డర్ కన్నా సో తక్కువ కాలమే ఉంటాయని చెప్తున్నారు. థర్డ్ టైప్ వచ్చేసి డిస్రప్టివ్ మూడ్ డిస్రెగ్యులేషన్ డిజార్డర్, DMDD, causes chronic intense irritability and frequent anger outbursts in children. సో ఈ డిస్రప్టివ్ మూడ్ డిస్రెగ్యులేషన్ డిజార్డర్ వచ్చేసి చిల్డ్రన్లో ఎక్కువగా చూడగలుగుతారు. చిల్డ్రన్లో కూడా ఎక్కువగా సో క్రోనిక్గా ఇరిటబిలిటీ ఉంటుంది, అలాగే చాలా యాంగర్ అవుట్బర్స్ అయితే ఉంటాయి అనమాట. సిమ్టమ్స్ యూజువల్లీ బిగిన్ బై ద ఏజ్ ఆఫ్ 10. చిల్డ్రన్లో 10 years దాటిన వాళ్ళలో లేదా 10 years ఉన్న వాళ్ళలో ఈ సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి అనమాట. నెక్స్ట్ వన్, ప్రీమెన్స్ట్రల్ డిస్ఫోరిక్ డిజార్డర్ విత్ PMDD. యూ హ్యావ్ ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్. Symptoms along with mood symptoms such as extreme irritability, anxiety or depression. Premenstrual dysphoric disorder లో along with mood symptoms like extreme irritability, anxiety, depression తో పాటుగా ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్ లో చూసే సిమ్టమ్స్ అన్ని కూడా చూడగలుగుతారు అనమాట. ఇది ఎస్పెషల్లీ ఫీమేల్స్ లో మనం చూడగలుగుతాం. నెక్స్ట్, డిప్రెసివ్ డిజార్డర్ డ్యూ టు అనదర్ మెడికల్ కండిషన్. మెనీ మెడికల్ కండిషన్స్ కెన్ క్రియేట్ చేంజెస్ ఇన్ యువర్ బాడీ దట్ కాజ్ డిప్రెషన్. ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ హైపోథైరాయిడిజం, హార్ట్ డిజీజ్, పార్కిన్సన్స్ డిజీజ్ అండ్ క్యాన్సర్. సో కొన్ని మెడికల్ కండిషన్స్ ఏవైతే మీ బాడీని చేంజ్ చేస్తున్నాయో సో వాటి వల్ల కూడా మీకు డిప్రెషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, హైపోథైరాయిడిజం ఎవరికైతే ఉందో వాళ్ళు ఫ్యాట్గా ఉంటారు మ్యాక్సిమం కేసెస్లో. సో వాళ్ళ బాడీని బేస్ చేసుకుని లేదంటే కొన్ని హార్ట్ కండిషన్స్ని బేస్ చేసుకుని వాళ్ళకుండే మెడికల్ కండిషన్ బట్టి వాళ్ళు డిప్రెసివ్గా ఫీల్ అవుతారనమాట. సిక్స్త్ టైప్, ప్రీనాటల్ డిప్రెషన్, పోస్ట్ పార్టమ్ డిప్రెషన్. ఇవి అగైన్ 2 సబ్ టైప్స్ అని చెప్పుకోవచ్చు. ప్రీనాటల్ డిప్రెషన్ ఇస్ డిప్రెషన్ దట్ హ్యాపెన్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ప్రీనాటల్ అంటే సో డెలివరీకి ముందు వచ్చే డిప్రెషన్ అనమాట. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటే డిప్రెషన్ దట్ డెవలప్స్ వితిన్ 4 weeks ఆఫ్ డెలివరింగ్ ఏ బేబీ. బేబీని డెలివర్ చేసిన 4 weeks తర్వాత వచ్చే డిప్రెషన్ని మనం పోస్ట్ నాటల్ డిప్రెషన్ అని చెప్తాం. ద DSM refers to these as major depressive disorders with peripartum onset. సో ఇవి కూడా చాలా మేజర్ డిప్రెసివ్ డిజార్డర్స్ అనమాట ఫీమేల్స్లో. సో దీస్ ఆర్ ద టైప్స్. నెక్స్ట్, కాజెస్. Scientists aren't completely sure what causes depression. However, several factors are thought to contribute. Causes differ from one person to other person. డిప్రెషన్ ఎందుకు వస్తుందో సో షూర్గా ఇంకా సైంటిస్ట్ రివీల్ చేయలేదు. సో కొన్ని ఫ్యాక్టర్స్ అయితే ఒక పర్సన్కి డిప్రెషన్ డెవలప్ అవ్వడానికి ఎఫెక్ట్ అవుతున్నాయి. సో ఈ కాజెస్ కూడా ఒక పర్సన్ నుండి ఇంకో పర్సన్కి డిఫర్గా ఉంటాయి అనమాట. అసలు డిప్రెషన్లో ఏమవుతుంది? బ్రెయిన్ కెమిస్ట్రీ, అన్ ఇంబ్యాలెన్స్ ఆఫ్ న్యూరో ట్రాన్స్మిటర్ ఇంక్లూడింగ్ సెరటోనిన్
అండ్ డోపమైన్ కంట్రిబ్యూట్స్ టు డెవలప్మెంట్ ఆఫ్ డిప్రెషన్. సో బ్రెయిన్ కెమిస్ట్రీకి వచ్చేసరికి మన బ్రెయిన్లో న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి. ఇవి ఇంబ్యాలెన్స్డ్గా ఉండడం వల్ల లైక్ సెరోటోనిన్ కానీ డోపమైన్ కానీ ఇంబ్యాలెన్స్డ్గా ఉండడం వల్ల డిప్రెషన్ డెవలప్ అవుతుంది. నెక్స్ట్ జెనెటిక్స్. ఇఫ్ యూ హ్యావ్ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్ విత్ డిప్రెషన్, యూ ఆర్ అబౌట్ టు 3 times as likely to develop the condition as the general population. సో జెనెటిక్స్ అంటే మీ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్, నథింగ్ బట్ మీ మదర్, మీ బయోలాజికల్ మదర్ కానీ మీ బయోలాజికల్ సిబ్లింగ్ కానీ ఆల్రెడీ డిప్రెస్డ్గా ఉంటే కనుక మీకు 3 times ఛాన్స్ ఉందన్నమాట జనరల్ పాపులేషన్తో కంపేర్ చేసుకుంటే డిప్రెషన్ రావడానికి. నెక్స్ట్ స్ట్రెస్ఫుల్ లైఫ్ ఈవెంట్స్, డిఫికల్ట్ ఎక్స్పీరియన్సెస్ సచ్ as డెత్ ఆఫ్ ఎ లవ్డ్ వన్, ట్రామా, డివోర్స్, ఐసోలేషన్ అండ్ ల్యాక్ ఆఫ్ సపోర్ట్ కెన్ ట్రిగర్ డిప్రెషన్. సో మీ లైఫ్లో జరిగే స్ట్రెస్ఫుల్ ఈవెంట్స్ లైక్ ఎవరైనా మీ లవ్డ్ వన్ చనిపోయినా, మీరు ఏదైనా ట్రామాని ఫేస్ చేసిన, యాక్సిడెంట్స్ గురైనా, డివోర్స్, ఐసోలేషన్, మీ చుట్టూ ఎవరు లేరు అని ఫీల్ అవుతున్నా, అలోన్గా ఫీల్ అయినా, మీకు సపోర్ట్ సరిగ్గా లేకపోయినా కూడా ఈ విధంగా కూడా డిప్రెషన్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మెడికల్ కండిషన్, క్రానిక్ పెయిన్ ఉన్న, క్రానిక్ కండిషన్స్ లైక్ డయాబెటీస్ ఇలాంటివి ఉన్నా కూడా, సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం డిసీజ్ కండిషన్స్, క్యాన్సర్స్ ఇలాంటివి కూడా మెడికల్ కండిషన్స్ కూడా డిప్రెషన్కి దారితీస్తాయి అనమాట. మెడికేషన్స్, సమ్ మెడికేషన్స్ కెన్ కాజ్ డిప్రెషన్ యాజ్ అ సైడ్ ఎఫెక్ట్. సబ్స్టెన్స్ యూజ్ ఇంక్లూడింగ్ ఆల్కహాల్ కెన్ కాజ్ డిప్రెషన్ ఆర్ మేక్ ఇట్ వర్స్. సో కొన్ని మెడికేషన్స్ అయితే డిప్రెషన్ని కాజ్ చేస్తాయి అనమాట యాజ్ అ సైడ్ ఎఫెక్ట్ లాగా, లైక్ ఆల్కహాల్ యూజ్ చేయడం, సబ్స్టెన్స్ యూజ్ చేయడం. సో ఇలాంటివి యూజ్ చేయడం వల్ల మీకు వచ్చే సిమ్టమ్స్ ఐదర్ డిప్రెషన్ని కాజ్ చేస్తాయి, లేదంటే మీకు ఆల్రెడీ ఉన్న సిమ్టమ్స్ని వర్స్ చేస్తాయి అనమాట. నెక్స్ట్ అసలు డిప్రెషన్ని ఎలా డయాగ్నోస్ చేసుకోవచ్చు? బేస్డ్ ఆన్ క్లినికల్ సిమ్టమ్స్ని బేస్ చేసుకుని కూడా డాక్టర్స్ డయాగ్నోస్ చేస్తారు, యాజ్ వెల్ యాజ్ బెక్ డిప్రెషన్ ఇన్వెంటరీ BDI, a widely used self-report questionnaire that can be used to screen for depression and measure its severity. సో బెక్ డిప్రెషన్ ఇన్వెంటరీలో ఏంటంటే ఒక పేషెంట్కి లేదంటే ఒక పర్సన్కి క్వశ్చనర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దట్ డిప్రెషన్ యొక్క సివియారిటీని వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారనమాట. BDI ఈజ్ సూటబుల్ ఫర్ ఏజెస్ బిట్వీన్ 13 to 80, 13 నుండి 80 సంవత్సరాలు ఉన్న వాళ్ళలో ఈ క్వశ్చనర్ అయితే బాగా సూటబుల్ అవుతుంది అని చెప్తున్నారు. పర్సనల్ హెల్త్ క్వశ్చనర్ PHQ, a tool that can be used for diagnosis, assessing severity and monitoring treatment response. సో PHQలో ఏమవుతుందంటే పర్సనల్ హెల్త్ క్వశ్చనర్ అయితే ప్రొవైడ్ చేస్తారు పర్సన్కి, సో దట్ సివియారిటీ అలాగే ట్రీట్మెంట్ రెస్పాన్స్ ఎలా ఉందో కూడా చెక్ చేస్తారు ఈ టెస్ట్లో. ద PHQ ఫర్ అడాలసెంట్స్ అండ్ ద ట్రెడిషనల్ PHQ-2 ఆర్ 2 versions ఆఫ్ PHQ దట్ ఆర్ కామన్లీ యూస్ టు స్క్రీన్ ఫర్ డిప్రెషన్ ఇన్ అడాలసెంట్స్. అడాలసెంట్స్లో డిఫరెంట్గా ఉంటుంది, సో చిల్డ్రన్లో కూడా డిఫరెంట్గా ఉంటుంది ఈ టెస్ట్. WHO డిప్రెషన్ సెల్ఫ్ అసెస్మెంట్ టూల్, ఏ సెల్ఫ్ అసెస్మెంట్ టూల్ దట్ ఆస్క్స్ అబౌట్ ఎ హిస్టరీ ఆఫ్ డిప్రెషన్, ట్రీట్మెంట్ అండ్ డిప్రెసివ్ సిమ్టమ్స్. సో ఈ టూల్లో WHO ప్రొవైడ్ చేసిన సెల్ఫ్ అసెస్మెంట్ టూల్లో అయితే మీకు ఏదైనా హిస్టరీ ఆఫ్ డిప్రెషన్ ఉందా, ఏమైనా ట్రీట్మెంట్ యూస్ చేస్తున్నారు, డిప్రెసివ్ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయని చూస్తారు. నెక్స్ట్ బ్లడ్ టెస్ట్ can help identify nutritional deficiencies such as low level of vitamin D, vitamin B12, folate, zinc, magnesium and selenium that could indicate depression. సో కొన్ని బ్లడ్ టెస్ట్లో ఒకవేళ లో లెవెల్స్ ఆఫ్ వైటమిన్ D ఉన్న, B12 ఉన్న, ఫోలేట్ ఉన్న, జింక్ ఉన్న, మెగ్నీషియం, సెలీనియం ఇలాంటివి కూడా డిప్రెషన్కి లీడ్ చేస్తాయంట. సో దట్ బ్లడ్ టెస్ట్ కూడా ఉపయోగపడతాయి డయాగ్నోస్ చేయడానికి. క్లినికల్ ఫీచర్స్ ఆఫ్ డిప్రెషన్, ఫీలింగ్ వెరీ సాడ్, చాలా సాడ్గా ఉంటారు, హోప్లెస్గా ఉంటారు, వరీడ్గా ఉంటారు. చిల్డ్రన్ అండ్ అడల్ట్స్ విత్ డిప్రెషన్ మే బీ ఇరిటబుల్ రాదర్ దాన్ సాడ్. సో యంగ్ అడల్ట్స్ అండ్ అలాగే చిల్డ్రన్ అయితే కనుక సాడ్గా ఉండడం కంటే బాగా ఇరిటబుల్ అవుతారు కంపేర్ టు అడల్ట్స్. నెక్స్ట్ నాట్ ఎంజాయింగ్ థింగ్స్ దట్ యూస్ టు బ్రింగ్ జాయ్. సో వాళ్ళు ఇంతకుముందు ఎంజాయ్ చేసే థింగ్స్ అన్నీ కూడా ఇప్పుడు ఎంజాయ్ చేయలేరు, సో చాలా సాడ్ అయిపోతూ ఉంటారు అనమాట. బీయింగ్ ఈజీలీ ఇరిటేటెడ్ ఆర్ ఫ్రస్ట్రేటెడ్, సో ఈజీ విషయాల్లో కూడా ఇరిటేట్ అయిపోతూ ఉంటారు. ఈటింగ్ టూ మచ్ ఆర్ టూ లిటిల్, చాలా తక్కువ తింటారు లేదంటే బాగా ఎక్కువ తింటారు, దీనివల్ల వెయిట్ గెయిన్ లేదా వెయిట్ లాస్ని చూడగలుగుతారు. ట్రబుల్ స్లీపింగ్ ఉంటుంది, ఇన్సోమ్నియా ఆర్ స్లీపింగ్ టూ మచ్, హైపర్సోమ్నియా, ఎక్కువగా నిద్రపోతారు లేదంటే తక్కువగా అసలు నిద్రే పట్టదు వాళ్ళకి. హ్యావింగ్ లో ఎనర్జీ ఆర్ ఫెటిగ్, చాలా నీరసపడిపోయినట్టు ఉంటారు. హ్యావింగ్ ఎ డిఫికల్ట్ టైం కాన్సన్ట్రేటింగ్, మేకింగ్ డెసిషన్స్ ఆర్ రిమెంబరింగ్ థింగ్స్, సో సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేరు, సో డెసిషన్స్ కూడా సరిగ్గా తీసుకోలేరు, సరిగ్గా థింగ్స్ని కూడా గుర్తుపెట్టుకోలేకపోతారు. ఎక్స్పీరియన్సింగ్ ఫిజికల్ ఇష్యూస్ లైక్ హెడేక్, స్టొమక్ ఏక్ ఆర్ సెక్షువల్ డిస్ఫంక్షన్, సో సెక్షువల్ డిస్ఫంక్షన్ కానీ స్టొమక్ ఏక్, హెడేక్ ఇలాంటి ఫిజికల్ ఇష్యూస్ కూడా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. హ్యావింగ్ థాట్స్ ఆఫ్ సెల్ఫ్ హార్మ్ ఆర్ సూసైడ్ చేసుకోవాలని థాట్స్, సూసైడల్ థాట్స్, సెల్ఫ్ హార్మ్ థాట్స్ కూడా వస్తూ ఉంటాయి. సో వాట్ ఇస్ ద మేనేజ్మెంట్ ఆఫ్ డిప్రెషన్ అంటే కనుక ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కాజెస్లో. సో సెరోటోనిన్ కానీ డోపమిన్ కానీ సో లోగా ప్రొడ్యూస్ అవ్వడం వల్ల లేదంటే సరిగ్గా బాడీకి అందకపోవడం వల్ల సో డిప్రెషన్ అయితే డెవలప్ అవుతుంది. సెలెక్టివ్ సెరోటోనిన్ రీఅప్టేక్ ఇన్హిబిటర్స్ సచ్ యాజ్ sertraline, escitalopram, fluoxetine, paroxetine and citalopram are the primary medications considered due to their relatively mild side effects and broad effects on the symptoms of depression and anxiety. So not only on depression, anxiety ఉన్న వాళ్ళలో కూడా the above medications అయితే యూజ్ చేయొచ్చు. దీని హెడ్డింగ్ మీరు సెలెక్టివ్ సెరోటోనిన్ రీఅప్టేక్ ఇన్హిబిటర్స్ అని పెట్టుకోవచ్చు.
అయిపోవచ్చు. SSRIs నెక్స్ట్ అలాగే నోరెఫినెఫ్రిన్ డోపమైన్ రీఅప్టేక్ ఇన్హిబిటర్స్, ట్రైసైక్లిక్ యాంటీ డిప్రెసెంట్స్ కూడా యూస్ చేస్తారు. ఇవి మెడికల్ మేనేజ్మెంట్ అనమాట. సెల్ఫ్ కేర్ వచ్చేసి మీకు తెలిసిన వాళ్ళకి డిప్రెషన్ ఉంటే కనుక ఈ కేర్ అయితే మీరు ఇవ్వచ్చు అనమాట. వెన్ యూ ఆర్ వెల్ యూ కెన్ క్రియేట్ ఎ ప్లాన్ టు మేనేజ్ సిమ్టమ్స్ అండ్ ప్రివెంట్ దెమ్ ఫ్రమ్ గెటింగ్ వర్డ్స్. హియర్ ఆర్ సమ్ థింగ్స్ యూ కెన్ ట్రై. స్టిక్ టు యర్ రొటీన్. సో ఒక రొటీన్ అయితే క్రియేట్ చేసుకోవాలి సో దట్ మీరు కామ్గా మోర్ స్టేబుల్గా ఫీల్ అవుతారు. అవాయిడ్ స్టిమ్యులేటింగ్ యాక్టివిటీస్ అండ్ ఎన్విరాన్మెంట్స్. ఏవైతే యాక్టివిటీస్ మిమ్మల్ని ట్రిక్ చేస్తున్నట్టు అనిపిస్తున్నాయో లేదంటే మిమ్మల్ని ఇరిటేట్ అయ్యేలా చేస్తున్నాయో వాటిని అవాయిడ్ చేయండి. లిమిట్ సోషల్ కాంటాక్ట్స్ని కూడా లిమిట్ చేసుకోండి. అవాయిడ్ మేకింగ్ మేజర్ లైఫ్ డెసిషన్స్ ఆర్ బిగ్ పర్చేసెస్. సో మీరు మీ అంతటా బిగ్ పర్చేసెస్ చేయకూడదు, అలాగే మేజర్ లైఫ్ డెసిషన్స్ కూడా మీ అంతటా తీసుకోకూడదు. ఆల్కహాల్ కానీ కెఫిన్ కానీ సో మానేయడం మంచిది, ఎందుకంటే ఆల్రెడీ బ్రెయిన్ మీ కంట్రోల్లో లేదు. సో ఈ కెఫిన్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల నెగిటివ్ ఎఫెక్ట్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఈట్ రెగ్యులర్గా తినడానికి ట్రై చేయండి. ఈవెన్ మీకు తినాలని లేకపోయినా కూడా ప్రాక్టీస్ రిలాక్సేషన్ డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ సో దట్ మీరు కామ్గా ఫీల్ అవుతారు. సైకోథెరపీ ఇన్వాల్వ్స్ ఎ వెరైటీ ఆఫ్ టెక్నిక్స్. డ్యూరింగ్ సైకోథెరపీ you will talk with a mental health professional who will help you identify and work through factors that may be triggering your mania or depression. సో మీ డిప్రెషన్ని కానీ మీకున్న మానియాని కానీ యాంగ్జైటీని కానీ ఏవైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో ఆ ఫ్యాక్టర్స్ని ఈ మెంటల్ హెల్త్ థెరపిస్ట్ లేదంటే ఈ మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్ ఐడెంటిఫై చేసి ఆ ఫ్యాక్టర్స్ని మీరు ఎలా వర్క్ చేసుకోవాలో డైలీ రొటీన్లో మీకు ఒక హెల్ప్లా ఉంటారనమాట. నెక్స్ట్ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ. సో దట్ ఈ థెరపీలో ఏమవుతుంది అంటే ద హెల్ప్ యూ చేంజ్ నెక్యురేట్ పర్సెప్షన్స్ దట్ యూ హ్యావ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ ద వరల్డ్ అరౌండ్ యూ. సో మీ ఈ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీలో మీకు ఉన్న పర్సెప్షన్ మీ మీద కానీ లేదంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళ మీద కానీ ఆ పర్సెప్షన్ని చేంజ్ చేయడానికి ట్రై చేస్తారనమాట. సో దట్ ఇట్ విల్ బీ బెనిఫిషియల్ ఫర్ యూ. ఫ్యామిలీ థెరపీ ఈజ్ ఇంపార్టెంట్ సిన్స్ ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ టు అండర్స్టాండ్ యువర్ బిహేవియర్ అండ్ వాట్ దే కెన్ డూ టు హెల్ప్. సో ఈ ఫ్యామిలీ థెరపీలో సో మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి మీకు త్వరగా క్యూర్ లేదా త్వరగా ఇంప్రూవ్ అవుతారు మీ సిమ్టమ్స్ నుండి. కాంప్లికేషన్స్ వచ్చేసి ఫిజికల్ హెల్త్ పాడవుతుంది. డిప్రెషన్ వల్ల వెయిట్ గెయిన్ లేదా వెయిట్ లూజ్ అవుతూ ఉంటుంది. దీనివల్ల హార్ట్ డిసీజెస్ కానీ డయాబెటీస్ కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మెంటల్ హెల్త్ లైక్ యాంగ్జైటీ డిజార్డర్స్ ఉంటాయి, పానిక్ డిజార్డర్స్ ఉంటాయి, సోషల్ ఫోబియా ఉంటుంది. సో మూడ్ డిజార్డర్స్ కూడా డెవలప్ అవుతాయి. సబ్స్టెన్స్ మిస్యూజ్. డిప్రెషన్ కెన్ లీడ్ టు ఆల్కహాల్ ఆర్ డ్రగ్ మిస్యూజ్. అలాగే సోషల్ ఐసోలేషన్. ఎక్కువ సోషల్ యాక్టివిటీస్లో మీరు ఎంజాయ్ చేయలేరు, వాళ్ళలో కూడా సో మీరు మింగిల్ అవ్వలేకపోతారు అనమాట. సూసైడల్ థాట్స్ ఉంటాయి, బిహేవియర్ ఉంటుంది. సెల్ఫ్ మ్యూటిలేషన్. మిమ్మల్ని మీరే హాని చేసుకుంటారు అనమాట. ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్స్, రిలేషన్షిప్ డిఫికల్టీస్ ఆర్ వర్క్ ఆర్ స్కూల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో ఇవి కాంప్లికేషన్స్. దిస్ ఇస్ అబౌట్ ద కండిషన్ ఆర్ టాపిక్ కాల్డ్ డిప్రెషన్. సో ఈ టాపిక్ థర్డ్ ఇయర్ BSc నర్సింగ్ వాళ్ళకి ఉంటుంది. డిప్రెషన్ అంటే ఈ డిప్రెషన్ అనేది ఒక మూడ్ డిజార్డర్ అనమాట. ఈ డిజార్డర్లో పర్సిస్టెంట్గా మీరు లోగా ఫీల్ అవుతారనమాట. లో లెవెల్ ఆఫ్ మూడ్ అయితే ఉంటుంది డిప్రెషన్లో, కంటిన్యూస్గా ఉంటుంది. మీరు ప్రీవియస్గా ఎంజాయ్ చేసిన యాక్టివిటీస్ని, థింగ్స్ని, పర్సెస్ని అంత ఇంట్రెస్టింగ్గా మీరు ఇప్పుడు ఎంజాయ్ చేయలేరు. సో ఇది దీని డెఫినేషన్, డిప్రెషన్ యొక్క డెఫినేషన్ అనమాట. ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్, మీకు ఈ నోట్స్ మీకు హెల్ప్ఫుల్ అయితే కనుక డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ద నర్సింగ్ జోన్రా. థ్యాంక్ యూ.